శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు, రవి గ్రహము 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఈ 11 రోజుల్లో మకర రాశి వాళ్ళకి రవి బలం లేదు. రవి 8వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. ఆఫీస్లో బాగా హార్డ్ వర్క్ చేసినా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి రికగ్నైజేషన్ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయాలి. తండ్రి వైపు బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం వినాలి, లేదా సూర్యాష్టకం వినాలి, గోధుమలు దానం ఇవ్వాలి, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి, విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే రవి దోషాలు తొలగిపోతాయి. ఓం సవిత్రే నమః మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. సూర్యుడికి వీలైనప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే అష్టమ రవి దోషం నుంచి బయటపడచ్చు. అప్పుడు ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 7వ సంచారం, తర్వాత 9 రోజులు 8వ సంచారం. ఈ 2 కూడా వ్యతిరేకమే, అంటే బుధుడి బలం లేదు. అందులోనూ మొదటి 2 రోజుల తర్వాత 8వ ఇంట్లో బుధుడు ఉన్నాడంటే అష్టమ బుధ దోషం ఉంది. దాదాపు 9 రోజుల పాటు ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు అష్టమ బుధ దోషం ఉంది. కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. నిరుద్యోగులు కూడా బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి అటెండ్ అయితేనే ఇంటర్వ్యూలో క్వాలిఫికేషన్ తగిన జాబ్ వస్తుంది, లేకపోతే నార్మల్ జాబ్లు వస్తాయి. బిజినెస్ పీపుల్ కూడా బాగా బిజినెస్ కొత్త కొత్త పథకాలతో ముందుకు తీసుకెళ్తేనే లాభాలు అనుకున్నట్లు వస్తాయి, లేకపోతే తక్కువ వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు రావాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి ఆలయ దర్శనం చేయాలి. గరిక ఎర్రప్పులతో గణపతిని పూజించుకోవాలి. ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఓం గం నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కుజుడు మాత్రం మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. 6వ స్థానంలో కుజుడు ఉండటం అనేది చాలా విశేషమైన యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో తప్పిస్తే మిగతా చోట్ల శత్రువులు ఉండరు. రవి బలం లేదు కాబట్టి ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. కానీ కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఇక ఎక్కడైనా సరే ఆఫీసు తప్ప మిగిలిన చోట్ల శత్రువులు అనేవాళ్ళు నశించిపోతారని చెప్పుకోవాలి. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. భయంకరమైన రుణబాధలు తొలగిపోతాయి, భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది. ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి మకర రాశి వాళ్ళకి చాలా బలం ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఇలాంటివి కొనుక్కోవడానికి బలం బాగుంది. లేదా చాలా కాలంగా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటుంటే ఆ ప్రాపర్టీ సేల్ చేసే బలం కూడా చాలా అద్భుతంగా ఉంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావాలంటే శాంక్షన్ అయ్యే యోగం ఉంది. బ్రదర్స్ తో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి, బ్రదర్స్ సపోర్ట్ వస్తుంది. సిస్టర్స్ తో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి, సిస్టర్స్ సపోర్ట్ వస్తుంది. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. ఇన్ని ప్రయోజనాలు ఖచ్చితంగా 6వ స్థానంలో కుజుడి వల్ల మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఇక శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 9వ స్థానంలో ఎక్సలెంట్ గా ఉన్నాడు. 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ పెరుగుతుంది. మకర రాశి మగవాళ్ళైతే భార్య సపోర్ట్, మకర రాశి ఆడవాళ్ళైతే భర్త సపోర్ట్ పెరుగుతుంది.
అలాగే లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యం బాగుంటుంది, లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ పెరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అష్టమ రవి దోషం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే 9వ స్థానంలో శుక్రుడి వల్ల మళ్ళీ అవన్నీ రికవర్ అయిపోతాయి. కార్యసిద్ధి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో శుక్రుడి వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. మకర రాశి పురుషులైనా మకర రాశి స్త్రీలైనా వేరే స్త్రీల సపోర్ట్ వల్ల మంచిగా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్ లో కూడా లాభాలు బాగా వస్తాయి. 9వ స్థానంలో శుక్రుడు ఈ రకమైన అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో 11 రోజుల్లో మకర రాశి వాళ్ళకి కుజుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు, శుక్రుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు. రవి బుధుడు ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మొత్తం 11 రోజులు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ 2 కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు. కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు గాని గురువారాలు గాని ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చెయ్యండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మి అయి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ. పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పగటి పూట నిద్రపోకండి. అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి, బూజులు లేకుండా చూసుకోండి, ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి. సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యా దీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి.
ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులు కండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు, ఆ ఇంట్లో కాలి ఎందెలు కళ్ళు కళ్ళుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి, లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.